ప్రధాని మోడీ మారిషస్ పర్యటనకు వెళ్లారు. ఇవాళ రేపు 2 రోజుల పాటు మారిషస్లో పర్యటిస్తారు. ఆ దేశ ప్రధాని నవీన్ రామ్ గులాం ఆహ్వానం మేరకు బయలుదేరి వెళ్లిన మోడీ ఇరు దేశాల సంబంధాల్లో సరికొత్త శకానికి నాంది పలుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చారిత్రకంగా, భౌగోళికంగా, సాంస్కృతికంగా ఇరు దేశాల మధ్య అనుబంధం ఉందన్నారు ఆయన. ఏపీ తెలంగాణలో ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాఖలైన నామినేషన్ల స్క్రూటినీ ఇవాళ జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఎల్లుండి వరకు గడువు ఉంది. పోటీ లేని స్థానాల్లో అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించనున్నారు. ఒకవేళ ఒకరికంటే ఎక్కువ మంది బరిలో ఉన్న స్థానాలకు ఈ నెల 20న ఎన్నిక నిర్వహిస్తారు. ఏపీలో టీడీపీ తరపున కావలి గ్రీష్మ, బీటీ నాయుడు, బీద రవిచంద్ర యాదవ్, బీజేపీ అభ్యర్థిగా సోము వీర్రాజు, జనసేన తరపున నాగబాబు నామినేషన్లు దాఖలు చేశారు. వీరంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో అధికార కాంగ్రెస్, సిపిఐలకు 4 సీట్లు దక్కడం ఖాయం. ప్రతిపక్ష బీఆర్ఎస్ ఒక్క స్థానం కోసం పోటీ పడుతోంది. కాంగ్రెస్ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి, సిపిఐ తరపున నెల్లికంటి సత్యం నామినేషన్లు వేస్తే బీఆర్ఎస్ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ బరిలోకి దిగారు. ఇవాళ బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ అవుతారు. అసెంబ్లీ, మండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. ఇవాళ తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీ వెళ్తారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలుస్తారు. తెలంగాణలో పెండింగ్లో ఉన్న హైవే ప్రాజెక్టులు, రీజనల్ రింగ్ రోడ్డుపై చర్చిస్తారు. తెలంగాణలో ఇవాళ గ్రూప్ 2 ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నెల 14న గ్రూప్ 3 రిజల్ట్స్ వస్తాయి. 17న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, 19న ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఫలితాలను రిలీజ్ చేయనుంది టీజీపీఎస్సీ. ఈ నెల 20 లోపు అన్ని పోటీ పరీక్షల ఫలితాలను వెల్లడిస్తామని ప్రకటించింది. 563 పోస్టులకు జరిగిన గ్రూప్ 1 పరీక్షా ఫలితాలను నిన్న విడుదల చేసిన టీజీపీఎస్సీ ఈ నెల 24 వరకు రీకౌంటింగ్కు ఛాన్స్ ఇచ్చింది. రీకౌంటింగ్ ఫలితాల తర్వాత అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ లిస్టును ప్రకటించింది. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. 15న సభలో బీసీ రిజర్వేషన్ బిల్లు, ఎస్సీ వర్గీకరణ అమలుపై ప్రభుత్వం ప్రకటన చేయనుంది. 17, 18న బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లులపై చర్చిస్తారు. 19 లేదా 20న బడ్జెట్ ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తాతో సీఎస్ ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లు, భద్రతపై చర్చించారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం రోజున కేసీఆర్ సభకు వస్తారన్నారు కేటీఆర్. అయితే తర్వాత జరిగే చర్చల్లో పాల్గొనాలా లేదా అనేది కేసీఆర్ ఆలోచిస్తానన్నారు. కానీ కొడుగ్గా, అభిమానిగా కేసీఆర్ను చర్చలో పాల్గొనవద్దని చెప్తానంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్లో ఏమీ ఉండదని, దానిని డైవర్ట్ చేసేందుకు ఫార్ములా ఈ కార్ రేసును మరోసారి తెరపైకి తెచ్చి తనకు నోటీసులు ఇచ్చారన్నారు. అరెస్ట్ అని ప్రచారం చేస్తారని చిట్చాట్లో చెప్పారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ ఓ పిచ్చోడని, ఏదేదో మాట్లాడతారని చిట్చాట్ చేశారు. కేసులకు భయపడేవారు నేరాలు చేయరన్నారు. కేటీఆర్ చెప్పింది కరెక్ట్. కేసీఆర్కు సభకు వచ్చే అర్హతే లేదని సెటైర్ వేశారు. పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా అని వ్యాఖ్యానించారు మంత్రి నాదెండ్ల మనోహర్. జనసేన అధినేత కోసం పిఠాపురం సీటు వదులుకున్న టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మకు న్యాయం జరగాలని ఆకాంక్షించారు మంత్రి. వర్మను తాము గౌరవిస్తామన్నారు ఆయన. వర్మకు చెక్ పెట్టేందుకే మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబును జనసేనలో చేర్చుకున్నారన్న ఆరోపణలను ఖండించారు. ఎన్నికలకు ముందే దొరబాబు పార్టీలో చేరాల్సి ఉంటే కొన్ని కారణాలతో కుదరలేదన్నారు ఆయన. కూటమి ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరుకు సిద్ధమైంది వైసీపీ. ఇప్పటికే రైతు సమస్యలు, కరెంటు ఛార్జీల పెంపుపై నిరసన తెలిపిన ఆ పార్టీ ఇప్పుడు విద్యార్థుల సమస్యలపై ఫోకస్ పెట్టింది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయకుండా ఇబ్బంది పెడుతోందని ఆరోపిస్తున్న వైసీపీ యువతతో కలిసి పోరాటానికి పిలుపునిచ్చింది. రేపు వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలకు సమాయత్తమైంది. ఆందోళనలో భాగంగా కలెక్టరేట్లను ముట్టడించాలని వైసీపీ నిర్ణయించింది. ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయకపోతే తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాము అంటున్నారు ఆ పార్టీ నేతలు.
ఈ నెల 17న ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన 17న మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గం సమావేశం ప్రారంభం కానుంది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న బిల్లులకు ఆమోదం తెలపనుంది కేబినెట్. ఏపీ రాజధాని అమరావతిలో సంస్థలకు భూ కేటాయింపులపై చర్చించిన కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. గతంలో దరఖాస్తు చేసుకున్న 31 సంస్థలకు భూ కేటాయింపులు చేయాలని నిర్ణయించింది. 13 సంస్థలకు భూ కేటాయింపులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు మంత్రి నారాయణ. గత ప్రభుత్వం అమరావతి నిర్మాణాన్ని పక్కన పడేసిందని విమర్శించారు. న్యాయపరమైన సమస్యలు పరిష్కారమై ఒప్పందాలు కుదిరిన తర్వాత రాజధాని నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు నారాయణ. విచారణకు హాజరు కావాలి అంటూ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఏపీ సిఐడి పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసులో పలు బిఎన్ఎస్ సెక్షన్లను ప్రస్తావించారు. కాకినాడ పోర్టు వాటాలను అక్రమంగా బదిలీ చేయించుకున్నారని విజయసాయిపై కేవీ రావు ఫిర్యాదు చేశారు. దీంతో సిఐడి కేసు నమోదు చేసింది. పోర్టు వాటాల అక్రమ బదిలీపై సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డితో పాటు సాయిరెడ్డిపైన కేసు నమోదైంది. ఇదే కేసులో గతంలో ఈడీ ఎదుట హాజరయ్యారు విజయసాయి. చంద్రబాబు, పవన్, లోకేష్ను దూషించడంతో పలు కేసుల్లో చిక్కుకున్న పోసానికి పల్నాడు జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నర్సరావుపేటలో నమోదైన కేసులో ఆయనకు బెయిల్ మంజూరైంది. మరోవైపు పోసాని కస్టడీ పిటిషన్ను డిస్మిస్ చేసింది కర్నూలు కోర్టు. పోసానిని కస్టడీకి ఇవ్వాలని ఈ నెల 6న పోలీసులు పిటిషన్ వేయగా కోర్టు తిరస్కరించింది. మరోవైపు పోసాని బెయిల్ పిటిషన్ పైన వాదనలు పూర్తయ్యాయి. బెయిల్ పిటిషన్పై తీర్పును రిజర్వ్ చేసింది కోర్టు. మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో విచారణ జరిగింది. 2 పక్షాల వాదనలు విన్న కోర్టు బెయిల్ పిటిషన్పై తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. మరోవైపు వంశీని మరోసారి కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ను డిస్మిస్ చేసింది. పిటిషన్పై విచారణ జరిపి ఎస్సీ ఎస్టీ కోర్టు కస్టడీ అవసరం లేదని అభిప్రాయపడింది. పిటిషన్ను డిస్మిస్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. విశాఖలోని ఎండాడ భూముల విషయంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ ప్రాంతంలో హయగ్రీవ సంస్థకు 12.51 ఎకరాల భూముల కేటాయింపును రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పి సిసోడియా ఉత్తర్వులు ఇచ్చారు. తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్, సిసిఎల్ఏలకు అమరావతి నుంచి ఆదేశాలున్నాయి. చర్యల నివేదికలను ప్రభుత్వానికి సమర్పించాలి అంటూ కలెక్టర్కు సూచించారు ఆర్పి సిసోడియా. నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో ఇవాల్టి నుంచి పసుపు కొనుగోళ్ల జోరు పెంచుతామని మార్కెట్ పాలకవర్గం ప్రకటించింది. క్వింటా పసుపుకు కనీస మద్దతు ధర 10,000 రూపాయలకు కొనలేమని నిన్న వ్యాపారులు చెప్పడంతో క్రయ విక్రయాలు నిలిచిపోయాయి. దీంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్ కార్యాలయం ముట్టడించి అక్కడి నుంచి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ తీశారు. బస్టాండ్ ఎదుట 2 గంటల పాటు ధర్నా చేశారు. పసుపు కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. వ్యాపారులు సిండికేట్పై కలెక్టర్ జోక్యం చేసుకోవాలని నినదించారు. చివరకు జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో వ్యాపారుల, రైతులతో చర్చలు జరిపారు. క్వింటాకు కటాఫ్గా 500 రూపాయలు తగ్గిస్తేనే పసుపు యథావిధిగా కొనుగోలు చేస్తామని వ్యాపారులు తేల్చి చెప్పారు. దీంతో చేసేదేమీ లేక రైతులు ఒప్పుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా తాడికొండ గ్రామంలో విష జ్వరాలు విజృంభిస్తూ ఉన్నాయి. పదుల సంఖ్యలో డెంగ్యూ, చికెన్ గున్యా లక్షణాలతో మంచాన పడుతూ ఉన్నారు గిరిజనులు. తీవ్ర జ్వరం, ఒళ్ళు నొప్పులతో భద్రగిరి ఆసుపత్రిలో చేరుతూ ఉన్నారు. జ్వర పీడితుల సంఖ్య అమాంతం పెరగడంతో ఒకే మంచంపై 2 రోగులకు చికిత్స అందిస్తూ ఉన్నారు వైద్యులు. తాడికొండ గ్రామంలో దోమల నివారణకు అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు స్థానికులు. ఇప్పటికైనా స్పందించి గ్రామంలో పారిశుద్ధ కార్యక్రమాలు చేపట్టి ప్రత్యేక మెడికల్ క్యాంపులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్ నుంచి యువతులు, బాలికల అక్రమ రవాణాపై ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది. పీటీ వారెంట్తో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. చంచల్గూడ జైల్లో ఉన్న నిందితులను ఎన్ఐఏ ఆఫీస్కు తీసుకువెళ్లి ప్రశ్నించారు. బంగ్లాదేశ్ నుంచి ఉపాధి పేరుతో యువతులు, బాలికలను భారత్కు రప్పించి ఇక్కడ బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు. అలాగే బంగ్లాదేశ్ నుంచి మన దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న వారి గురించి కూడా కూపీలాగారు. అక్రమ చొరబాటుదారులకు బెంగాల్లో, హైదరాబాద్లో
సహాయం చేస్తున్న వారి వివరాలను తెలుసుకుంటున్నారు దర్యాప్తు బృందం అధికారులు. ఆధార్తో పాటు ఇతర గుర్తింపు కార్డులు పొందేందుకు ఎవరు సహకరించారు అన్నది ఆరా తీస్తూ ఉన్నారు. విశాఖలో కలకలం రేపిన ఎన్ఆర్ఐ మహిళ అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎన్టీవీ వరుస కథనాలతో పోలీసులు దర్యాప్తు తీరు మార్చారు. ఈ కేసును తొక్కిపెట్టేందుకు పోలీసులు ప్రయత్నించారన్న ఆరోపణలున్నాయి. తొలుత నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీలో నిందితులు అనుమానితులు ఎవ్వరు లేరని స్పష్టం చేసిన పోలీసులు ఆ తర్వాత రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్లో డాక్టర్ పిల్లా శ్రీధర్ను అనుమానితుడిగా చేర్చారు. మేఘాలయ హోటల్ రూమ్ నెంబర్ 229లో ఎన్ఆర్ఐ డాక్టర్ పిల్లా శ్రీధర్ దిగారు. అతడి రూమ్లోకి వెళ్లిన తర్వాతే కాకలపూడి రోజా సూసైడ్ చేసుకుందని పోలీసులు తెలిపారు. ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడని బిఎన్ఎస్ సెక్షన్ 108 కింద కేసు నమోదు చేసి డాక్టర్ పిల్లా శ్రీధర్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాల విషయంలో ఎంపీల కోటాను పునరుద్ధరించేది లేదని కేంద్ర విద్యాశాఖ స్పష్టం చేసింది. లోక్సభలో జేడీయూ ఎంపీ రాంప్రీత్ మండల్ అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. కేంద్రీయ విద్యాలయ సంఘటన ఈ ప్రవేశాల్లో ఉండే ఎంపీ కోటా సహా కొన్ని ప్రత్యేక ప్రొవిజన్లను గతంలో ఉపసంహరించుకుంది. ఈ ప్రత్యేక కోటాలు తరగతి గది సంఖ్యకు మించి ఉండడంతో విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి అధికంగా ఉండేది. దీంతో కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు విద్యార్థులను సిఫార్సు చేసే ప్రత్యేక కోటాలను 2022 ఏప్రిల్లో కేంద్రం రద్దు చేసింది. మళ్లీ ఈ కోటాను పునరుద్ధరించే ప్రతిపాదన ఏది కేంద్రం వద్ద లేదని విద్యాశాఖ మంత్రి పేర్కొన్నారు. ముంబై నుంచి న్యూయార్క్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు రావడం కలకలం రేగింది. ముంబైలో బోయింగ్ 777 ఫ్లైట్ బయలుదేరిన 4 గంటల తర్వాత అజర్బైజాన్ గగనతలంలో ఉండగా బెదిరింపులు వచ్చాయి. తిరిగి విమానాన్ని ముంబై వైపు మళ్లించారు. ఆ సమయంలో విమానంలో సిబ్బంది ప్రయాణికులు కలిపి మొత్తం 322 మంది ఉన్నారు. ముంబైలో ల్యాండ్ అయిన వెంటనే బాంబు డిటెక్షన్ స్క్వాడ్ విమానంలో తనిఖీలు చేపట్టింది. బెదిరింపు ఫోన్ కాల్పై దర్యాప్తు కొనసాగుతోంది. ఏపీ తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా పలు నగరాల్లోని శ్రీ చైతన్య కాలేజీల్లో ఐటీ సోదాలు జరిగాయి. విద్యార్థుల నుంచి నగదు తీసుకొని ట్యాక్స్ ఎగవేసినట్లు ఆరోపణలు రావడంతో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైలోని శ్రీ చైతన్య కాలేజీల్లోనూ తనిఖీలు చేశారు అధికారులు. ఈ తనిఖీల్లో పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలు నిర్వహించినట్లు గుర్తించారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ తయారు చేసి నగదు లావాదేవీలు జరిపింది కాలేజీ యాజమాన్యం. ప్రభుత్వానికి కట్టే ట్యాక్స్ కోసం మరొక సాఫ్ట్వేర్ ఏర్పాటు చేసుకున్నట్లు తేలింది. సోదాల్లో 2 కోట్ల రూపాయలకు పైగా నగదును ఐటీ అధికారులు సీజ్ చేశారు. ఐపీఎల్ నిధుల స్కామ్లో నిందితుడు మాజీ చైర్మన్ లలిత్ మోడీకి 102 దేశం షాక్ ఇచ్చింది. 15 ఏళ్లుగా బ్రిటన్లో తలదాచుకుంటున్న లలిత్ మోడీ ఇటీవల పొందిన 102 పౌరసత్వం రద్దయింది. ఆయనకు జారీ చేసిన పౌరసత్వాన్ని రద్దు చేయాలని 102 ప్రధాని జోధమ్ నపాట్ పౌరసత్వ కమిషన్ను ఆదేశించారు. భారత పౌరసత్వాన్ని వదులుకొని 102లో స్థిరపడాలని భావించిన లలిత్ మోడీ ఇటీవలే తన పాస్పోర్ట్ను రద్దు చేయాలని లండన్లోని భారత హైకమిషన్లో దరఖాస్తు చేశారు.